హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం లేదండి, ఈరోజు మన గొప్ప సైన్స్ మేధావి మన మీద చాలా మంది మీద గొప్ప పోస్ట్ పెట్టాడు. ఈ కొత్తిమీర గాడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం ఉండదండి ఖాందాదాకి. ఈ ఖాందాదా అని ఏంటంటే ఆ వాల్ మీద మొరక్కుండా నీకు దమ్ము ఉంటే, నీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే డైరెక్ట్ టీవీ డిబేట్కి రమ్మని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. నేను చెప్పాను, విఆర్కే గారు చెప్పారు. అది చేతగా వచ్చి సైన్స్ డిబేట్ చేసే దమ్ము లేదు. ఎందుకంటే వీడికి సైన్స్లో డార్విన్ సిద్ధాంతం తప్పితే వేరే తెలియదు. అటువంటి వీడు పెద్ద సైన్స్ మేధావిలాగా ఫీలింగు. డైరెక్ట్గా డిబేట్కి రారా అని చెప్పి ఎన్ని ఛానల్లో ఫోన్ చేశాయి. నీకు ఈస్ట్రోజన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అయితే నువ్వు రావచ్చు కదా డిబేట్కి. ఎందుకు అంత పారిపోవడం ఎందుకు? సింగిల్గా లేకపోతే అమాయక చెట్టు కింద ఏర్లు అమ్ముకునేవాళ్ళు, లేకపోతే ఏవో మ్యాజిక్లు చేసుకునేవాళ్ళు, వీళ్ళ మీదకైతే ఎగేసుకొని వెళ్ళిపోతాడు. నిన్న మొన్న మాంకాళి, ఉజ్జయిని మాంకాళమ్మ గారి దాని మీద కూడా ఏవో మాట్లాడాడు. సరే, అది వేరే విషయం అనుకోండి. నేను క్వశ్చన్ చేసేది ఏంటి, నీవు సైన్స్ డిబేట్ చేస్తాను అంటే డైరెక్ట్ డిబేట్కి రా. ఎందుకు చేతగాని ఎవడో డ్రాఫ్టింగ్ చేసిన వాటిని తీసుకొచ్చి కాపీ పేస్ట్లు చేయటం? నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటే డైరెక్ట్ డిబేట్కి రా. ఈఆర్కే గారితో వస్తావా, నాతో వస్తావా, ఎవరితో వస్తావో రా. అంతేగాని చేతగాని కబుర్లు, చెవిలో పూలు కబుర్లు, కాలీఫ్లవర్ కబుర్లు చెప్తావు ఎందుకు? ఐ స్టాండ్ బై మై ఆల్ ది వర్డ్స్. నువ్వేదో సొల్లు కామెంట్లు పెట్టావని చెప్పి, నువ్వు సొల్లెవారం చేసావని చెప్పి చేయటం కాదు, డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏంటి, కొవ్వుగాళ్ళు లేని మీసం మెలేయడం, నీకున్న మీసాలు తొడగొట్టడం, యూట్యూబ్ ఛానల్లో సంచారం, టీవీలో బయటపడ్డ వేరే డబ్బా బండారం. ఆయన ఏదో బిలుస్తున్నాడు కదా, 2 కోట్లు ఆఫర్ కూడా ఇస్తున్నారు. 2 కోట్ల ఆఫర్ మంచిదే కదా. వెళ్ళి ఆ డయాబెటిక్ గురించి నీకు నచ్చిన ఒక మంచి డాక్టర్ని, లేకపోతే మంచి ఎండోక్రైనాలజిస్టు, నీ వేరే ఫాలోవర్లు ఉన్నారు కదా, కొన్ని తోడు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళు. మంచి ఎండోక్రైనాలజిస్ట్ని తీసుకొని వెళ్ళి ఆ డయాబెటిక్ మీద ఆ విఆర్కేతో ఆ 2 కోట్ల ఛాలెంజ్, దాని గురించి డైరెక్ట్ టీవీలో నువ్వు గోరిన ఛానల్ పార్షియాలిటీ లేకుండా, సరే నీకెళ్ళి ఎక్కువ మొగ్గు చూపే ఛానల్ని తెచ్చుకో. ఆ ఛానల్లోనే కూర్చొని ఆ 2 కోట్ల సంగతి ఏంటో తేల్చేయచ్చు కదా. నీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అయితే ఎందుకు సొల్లు చేతగాని కబుర్లు చెప్తావు? రెండోది, మెంటల్ గాళ్ళు. ఎవడికిరా మెంటలు? పని పాట లేక ఎవరిని తిడితే నాకు యూట్యూబ్లో కొంచెం వ్యూస్ వస్తాయి, మర్చిపోయిన నన్ను గుర్తు చేసుకుంటారని చెప్పి కనపడినోళ్ళ కామెంట్ చేయటం, గెలికించుకోవటం, వాళ్ళు డిబేట్కి వెళితేనే పారిపోవటం. ఎవడికి మెంటలు? నీకు మెంటలా? అర్థం లేని వాదనలన్నీ తీసుకొచ్చి
ప్రతివాడి మీద ఎగబడి నీకు మెంటలా? అరే నువ్వు ఇన్ని సొల్లు చెప్తావు కదా, ఇంతకు మీ ఆవిడ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? నా అంతరాల గురించి మాట్లాడావు, లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడావు. ఇంతకు మీ ఆవిడ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? ఇంతవరకు జనాలు ఎవరు క్వశ్చన్ చేయలేదు. అమ్మ తల్లి, మీ ఆయన చేసే పనులకి ప్రతిదీ మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు మటుకు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం చూశాను, ధైర్యం దేవుడు ధైర్యం అని. దయచేసి మహిళా మనులు, స్పెసిఫిక్గా మా కొత్తిమీర గారి శ్రీమతి గారు, మీరైతే మటుకు వీటికి బాధపడద్దు. ఆర్ వెరీ సారీ. మీ ఆయన లాగి తన్నించుకుంటున్నాడు కాబట్టి మేము మాట్లాడక తప్పట్లా. ఇంతకు బాబు గోగినేని గారి భార్య మెడలో మంగళసూత్రం ఉందా లేదా? ఆయన ఇటువంటి నమ్మడు కదా. మరి పెళ్లి చేసుకున్నప్పుడు తాళి కట్టాడా లేదా? ఇప్పుడు మంగళసూత్రం ఉందా లేదా? నా చేతికి అంతరం గురించి మాట్లాడావు. మరి మేము మీ ఆవిడ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? ఉంటే ఇప్పుడు తీపిచ్చేస్తావా? నువ్వేం నమ్మవు కదా, ఇట్లాంటి మూఢనమ్మకాలు కదా. మరి మీ ఆవిడ మా మెడలో మంగళసూత్రం కనపడుతుందని చెప్పి అభిమానులు చెప్తున్నారు, మీ అభిమానులే. మరి అది దీపిచ్చేస్తావా? మూఢనమ్మకాలు కదా మంగళసూత్రాలు, ఇవి కూడా బొట్టు, మంగళసూత్రాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కదా. మరి అవి తీపిచ్చేస్తావు రేపు నుంచి? గాజులు, బొట్టు, మంగళసూత్రం. ఎందుకంటే నువ్వు బతుకున్నా కానీ ఎవరికి ఉపయోగం లేదు. మరి వాళ్ళకు ఉందో లేదో మాకు తెలియదు, కానీ నీలాంటి జీవి భూమి మీద తిరగటం భారం. ఎందుకంటే సిగ్గు శరం లేకుండా ఈ రకంగా ప్రతి వాడి మీద పడిపోయి ఎవడు పని ఆడు చేసుకుంటున్నాడు, నీకు పని లేక ప్రతి వాడి దాంట్లో దూరతావు. ఎవడి నమ్మకాలాడి నీకేంటి నొప్పి? చాగంటి గారి సబ్జెక్ట్ ఆయనది, దాంట్లో ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్తారు. నచ్చిన వాళ్ళు చూస్తారు, ఆయన మీద కామెంట్ చేస్తారు, జగపతి బాబు మీద కామెంట్ చేస్తావు, ఆర్ నారాయణమూర్తి గారి మీద కామెంట్ చేస్తావు. ఇట్లా ఎవడి మీద పెడితే అసలు నువ్వు ఎవరిని వదిలి పెడతావు? ఎందుకంటే ఇంతవరకు నీకు సరైనవాడు తగల, అందుకని నువ్వు ప్రతి వాడి మీద రెచ్చిపోతున్నావు. ఇప్పుడు చెప్పరా సిగ్గుమాలనోడా, మీ ఆవిడ మెడలో మంగళసూత్రం ఉందా లేదా? మరి అది మూఢనమ్మకం, రేపు నుంచి తీపిచ్చేస్తావా లేదా? గాజులు, బొట్టు, మంగళసూత్రం ఇవన్నీ హిందూ మతంలో సాంప్రదాయాలు, లేకపోతే నమ్మకాలు. మరి నువ్వు నమ్మవు కదా, మరి అర్జెంటుగా తీపిచ్చేస్తావా తీపివా? రేపు నుంచి ఎక్కడ కనపడినా కానీ ఇవి లేకుండా చూడు. మరి ముందు నీ ఇంట్లో పాటించు. నువ్వు చెప్పే ఎదవసలు ముందు నీ ఇంట్లో పాటించు. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడదాం. అరే నిన్ను మీ ఆవిడే ఫాలో అవ్వకపోతే మరి ఇంతమంది సైకో ఫ్యాన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి నిన్ను? ఎందుకంటే ఇట్లా మాట్లాడటానికి చాలా బాధగా ఉంది. కాకపోతే నువ్వు చేసే సిగ్గుమాలిన కామెంట్స్, నువ్వు చేసే లో టెస్టోస్టెరాన్ లెవెల్ కామెంట్స్, నువ్వు చేసే హై ఈస్ట్రోజన్ లెవెల్ కామెంట్స్, ఎందుకురా నీ బతుకు? నీ వల్ల ఎవడికన్నా ఉపయోగం ఉందా? ఇంతవరకు ఎవడికన్నా నీ వల్ల ఏ సమయత్తు ఉపయోగం జరిగిందా? నీ వల్ల బాగుపడినోడు ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడా? మరి దేనికి? నీ బతుకు వల్ల నాకు ఉపయోగం జరిగింది అని మాట్లాడేవాడు ఒక్కడున్నాడా చెప్పును? అరే నీకు కనీసం గట్స్ ఉంటే నీ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయి, నీ ఫేస్బుక్లోను. అరే నువ్వు పెట్టిన వీడియోల కింద యూట్యూబ్ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే వాటి కింద ఎప్పుడన్నా అరే నీకు పాజిటివ్గా కామెంట్స్ ఎన్ని వచ్చాయో చూసుకున్నావా? అవి చూసుకున్న తర్వాత మారాలి కదా మనిషి అనేవాడు. మనిషి పుట్టక పుట్టుంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే అవి చూసుకోనన్నారే, ఇంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఇంతమంది ఇదవుతుంది అంటే నేను తప్పుగా మాట్లాడానా అని ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఆలోచించుకున్నావా? మరి ఎందుకు నీ బతుకు?
ఎవడు అంతరం కట్టుకుంటే నీకెందుకు, ఎవడు బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, ఎవరు ఏదో వాళ్ళకి తెలిసిన పుస్తకాల్లో వాళ్ళు చదువుకున్నాయో వాళ్ళు చదువుకున్న మంచి జనాలకు చెప్పుకుంటే నీకెందుకు. ఎంతమందిని బయటికి లాక్కొస్తున్నావు నువ్వు? నీ ఇంట్లోకి జనాలు వస్తే ఎట్లుంటుంది తెలుసా? మరి ఇట్లా ఉంటుంది. మరి ఇప్పుడు తీపిచ్చే మంగళసూత్రం, బొట్టు, గాజులు తీపిచ్చేసాను, అవి మూఢనమ్మకాలు తీపిచ్చేసాను. నువ్వు ఇంకా మనిషి ఫోటో కూర్చుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయి, జనాలు చెప్తారు నీకు సమాధానం. ప్రతి వాడి వాళ్ళ మీదకి నీ కుక్కలను పంపించటం, రోజు మురిగియటం, ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళ దాని మీదకి నీ కుక్కలను పంపించటం, నీ ట్రైన్డ్ కుక్కలు, ఆల్సేషన్ కుక్కలు బిస్కెట్లు వేసుకుంటా. అరే నువ్వు ప్రతి ఒక్క డిగ్రీ అడుగుతావు, నీ డిగ్రీ ఏంటరా? నీ డిగ్రీ ఏంటి అసలు? నువ్వెవడోరా ఈ సబ్జెక్టులన్నీ మాట్లాడటానికి? అసలు నువ్వు ఏ ఆర్గనైజేషన్లో పనిచేసావు? ఐహెచ్ఈఎస్ఆ? అది ఒక బొక్కలో బ్రిటన్లో ఉంటే మటుకు తోపు సంస్థ అయిపోద్దా? అది కూడా బొక్కలో ఒక ఆర్గనైజేషన్. బోల్డ్ ఉన్నాయి ఇండియాలో, బోల్డ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. అంటే నీ ఐహెచ్ఈఎస్కి పెట్టినోడు యూనిసెఫ్లో ఏదో ఒక డైరెక్టర్ పోస్ట్ చేస్తే ఐక్రాస్ ఎంత అయిపోద్దా? నువ్వు పనిచేసిన బొక్కల సంస్థ దాంట్లో పనిచేసినోడు దీంట్లో పనిచేస్తే ఈడు ఐక్రాస్ సమితిలో పనిచేసినట్టు అంట. ఈడు ఐక్రాస్ సమితి. ఈడు ఐక్రాస్ సమితిలో పనిచేసాడా? ఏ ఐక్రాస్ సమితిలో పనిచేశాడు? జనాలకి ఎన్ని పాపం తెలియక ఇన్ని రోజులు అమాయకులు చేసి ఆడుకుంటాం. వీడు పనిచేసింది దేంట్లో? ఐహెచ్ఈఎస్లో. ఐహెచ్ఈఎస్ ఏంటి? మన దగ్గర కూడా బోల్డ్ ఉన్నంటాయి బోక్ సంస్థలు, బోల్డ్ బోక్ సంస్థలు ఉంటాయి. ప్రతి వాడు ఒక అసోసియేషను, అది ఏదో ఒకటే సంస్థ పెట్టుకోవచ్చు. అట్టాగే బ్రిటన్లో ఒక సంస్థ పెట్టుకున్నారు. దాంట్లో ఈడు ఖాళీగా ఎవడు తిరుగుతున్నాడు రా ఇక్కడికి వచ్చి అంటే ఈడు తిరుగుతున్నాడు, ఈయన కూడా పెట్టుకున్నారు ఆడ. ఈడు ఉద్ధరించాడంట జనాలను. ఎవరిని ఉద్ధరించారు నువ్వు? దాంట్లో పనిచేసినోడు వెళ్ళి యూనిసెఫ్లో పనిచేస్తే ఈడ ఐక్రాస్ సమితిలో పనిచేసినట్టు అవుతుంది. ఇంక ఇది ఎట్టుంటుందంటే, ఇప్పుడు మన మోడీ గారు టీఎంఆర్ అంట, అందుకని ఇప్పుడు టీఎంఈ వాళ్ళందరూ పిఎంఓలో పనిచేసినట్టే. ఇంక వీళ్ళందరూ మనం అందులో పనిచేసాం కాబట్టి టీ షాప్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇక నుంచి ప్రధానమంత్రి ఆఫీస్లో ప్రధానమంత్రులు అయిపోయినట్టే, ప్రధానమంత్రి ఆఫీసులో పనిచేసినట్టే. ఇట్లా ఉంటుంది. అసలు నువ్వు ఐక్యరాజ్య సమితిని ఇన్ని రోజులు డబ్బా కొట్టుకొని మిగతా వాళ్ళందరినీ డబ్బా అని మాట్లాడతావు బేవర్స్. నువ్వు ఎవరిని ఉద్ధరించావు? నువ్వు బిర్లా ప్లానిటోరియంలో పెద్ద సైంటిస్ట్ అని చెప్పి నేను స్టార్టింగ్లో ప్రాజెక్ట్ చేశారు. ఎక్కడ సైంటిస్టు రా నువ్వు? అసలు జనాల్ని చీటింగ్ చేయటం కాదు అది. నువ్వు బిర్లా ప్లానిటోరియంలో సైంటిస్ట్, స్టార్టింగ్లో నిన్ను చేసిన ప్రాజెక్షన్ అదేగా. తర్వాత చూసుకుంటే ఈడే బొక్కలేదు. ఎట్లాంటి బేవర్స్ గాడు కొన్ని సంస్థల పేర్లు వాడుకొని ఈ టీవీలు ఇచ్చిన అనవసరమైన ప్రమోషన్లతో పెద్ద బేవర్స్ గాళ్ళ తయారయ్యి శుభ్రంగా ఎంతో కష్టపడి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నాము అన్న టైపులో వాళ్ళు ఏదో సర్వీస్ చేసి ఒక సంస్థ పెట్టుకుంటే దాన్ని ఓన్ చేసుకొని దాంట్లో పాదం పెట్టి దాని క్రెడిబిలిటీ కూడా దెబ్బతీసాము. ఇలా తరిమేశారు జన విజ్ఞాన వేదిక వాళ్ళు, నిన్ను తరిమేశారు. జన విజ్ఞాన వేదికలో ఉన్నావు నువ్వు, నేను తరిమేయలేదా? నీ ఆధార్ కార్డు ఫ్రాడ్లు ఏంటి సంగతి? ఆధార్ కార్డులు డేటాలు కలెక్ట్ చేసి ఫ్రాడ్లు చేసావని చెప్పి నీ మీద కేసు లేదా?
ఆ కేసుల దెబ్బకు నువ్వు పారిపోయి ఆస్ట్రేలియాలో పడుకోలేదా? వెళ్ళి రావచ్చుగా, ఒకసారి ఇండియా రావచ్చుగా. నువ్వే పెద్ద ఫ్రాడ్ గాడివి, మళ్ళీ నువ్వు అందరి మీద కేసులు పెడతాను బెదిరిస్తావా? అసలు నువ్వు కేసు పెట్టాలంటే ముందు ఇండియాకి రావాలిగా నాన్న. పోలీస్ స్టేషన్కి వచ్చి ముందు ఒక కాగితం రాసియాలిగా. ముందు నువ్వు ఎయిర్పోర్ట్లో దిగంగా నెత్తికెళ్ళిపోతారు వాళ్ళు ఆల్రెడీ పాత కేసులకి. వీడి దగ్గర సైన్సు లేదు, బొక్క లేదు. వీడికి డార్విన్ సిద్ధాంతం తప్పితే వేరే తెలియదు. వీడికి టీవీ ఛానల్లో కాస్త కొత్త ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ మీద వీళ్ళ మీద ఎదవ కామెంట్లు చేసి ఏదో సెన్సేషన్ లాగా ప్రతిసారి ప్రమోట్ అవ్వటం తప్ప వీడి వల్ల ఎవడికి ఉపయోగం లేదు. నువ్వు కోవిడ్లో ఏమన్నా పీకావా? కోవిడ్లో ఎవరికన్నా హెల్ప్ చేసావా? ఇప్పుడు సంవత్సరాల నుంచి క్రైసిస్ నడుస్తుంది దేశంలో. నీ వల్ల ఒక్క ఉపయోగం జరిగిందా ఈ కోవిడ్లో? పొరంబోకు వాదనలో వాళ్ళ మీద వీళ్ళ మీద చేయటం తప్ప నీ వల్ల ఏ ఒక్క పేషెంట్కైనా, ఏ ఒక్క కోవిడ్ బాధితుడికైనా మంచి జరిగిందా? ఈ అడ్డదిడ్డంగా దోచుకున్న కోవిడ్ ఫీజుల మీద ఏమన్నా నువ్వేమన్నా ఉద్యమం చేసావా? వీటి గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? ఈ సైన్స్కి సంబంధం లేకుండా చేసుకెళ్తున్న ఇష్టం వచ్చినట్టు డ్రగ్స్ కొట్టుకెళ్తా ఉంటే ఆ రోజు ఏమైనా నువ్వు మాట్లాడావా? ఏ రోజు మాట్లాడతావు? ఎఫర్డబిలిటీ లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటే అది కరెక్ట్ కాదు, అవి మీరు వాడకండి, ఈ పనికిమాలిన మా డ్రగ్సే వాడండి అని చెప్పి మెడికల్ మాఫియాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చే బేవర్స్ బ్యాచ్ నువ్వు. మెడికల్ మాఫియాను ప్రమోట్ చేయటం తప్ప నువ్వు చేసిన పని ఏమన్నా ఉందా? ఏ రోజన్నా ఈ మెడికల్ మాఫియా ఆగడాల మీద ఒక్క మాటన్నా నువ్వు మాట్లాడావా? ప్రతి వాడి మీద ఎవడన్నా ఇంట్లో దొరికే చెప్తే అయి చట్నీలా? అరే లఫుటు, ప్రతిదీ ఆ చెట్టు నుంచే, ఆ వేరు నుంచో, ఆ కాండం నుంచో తీస్తారన్న మినిమం నాలెడ్జ్ కూడా లేని నువ్వు నీకెందుకు అసలు ఈ మెడికల్ గురించి, ఈ మెడిసిన్స్ గురించి నీకెందుకు? నీకు సంబంధం లేని సబ్జెక్ట్ కదా. బొక్కలో మైక్రోబయాలజీ ఎప్పుడో చదువుకొని ఉంటే 600 పేజీల పుస్తకం చదివాను నువ్వే చెప్తావుగా. దాంట్లో డార్విన్ సిద్ధాంతం తప్ప నీకు వేరేది గుర్తులేదు కదా. మళ్ళీ ఎందుకు నువ్వు ఓవర్ యాక్షను? చెత్తవాగుడు వాడటం ఎంత కాడికి? అరే నీకేంటర్ నొప్పి అసలు? ఇవాళ మటుకు నిన్ను వదిలిపెట్టను. గంట పట్టినా గంటన్నర పట్టినా బేవర్స్గా నీ పరువు అంతా తీయంది. ఇవాళైతే నిన్ను వదిలిపెట్టాను నేను. పంపించి నీ కుక్కలు ఎంతమందిని పంపిస్తావో పంపించి, అన్నిటికీ సమాధానం చెప్తా. ఈరోజు లైవ్ నీకే అంకితం, నీ కుక్క బతుకే అంకితం. ఎందుకంటే రోజు సర్లే సర్లే అని చెప్పి స్లోగా వెళ్తా ఉంటే నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నావు. సువికేర్ మూసేసా. అరే మూసేసాను, తెరిశాను, చూపిస్తా, నేను ఖచ్చితంగా చూపిస్తా హాస్పిటల్లో చేరి. అరే అరే కొత్తిమీర, నేను కోవిడ్ స్పెషలిస్ట్ అని చెప్పాను కానీ
ప్రతిదానికి ప్రపంచంలో ఉన్న రోగాలన్నిటికీ నేను స్పెషలిస్ట్ అని ఏ రోజు క్లెయిమ్ చేయలేదురా బాడకావు. అర్థమైందా? నేను సర్జరీలు చేస్తానను, లేకపోతే నేను కీమోథెరపీలు చేస్తానను, లేకపోతే నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు చేస్తానను, ఇవన్నీ నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలే. అర్థమైందా? సిగ్గుమాలిన లో టెస్టోస్టెరాన్ పాడకావు. డాక్టర్కి యాంజియోలు చేసి, అరే క్లాట్లు ఉన్నాయా లేదా అంటే యాంజియోగ్రఫీ చేయాలి, యాంజియోగ్రామే చేయాలి. అర్థమైందా? అవి ఎవరికైనా అదే చేసేది. బ్రాంచియల్ ప్రాబ్లమ్స్ లేవు, స్టంట్లు లేవు అని చెప్పేసి రారా ఈ రిపోర్ట్ చూపిస్తాను రా, ఉన్నాయో లేదో, స్టంట్లు వేశారో బైపాస్లు చేశారో చూపిస్తాందా. జేబులో ఆవాలు పెట్టేసి, అవరే ఆవాలు కూడా కోవిడ్కి పనిచేస్తాయని చెప్పి మొన్నే మెట్రిక్స్లో పేపర్ కూడా వచ్చిందిరా, సిగ్గుమాలిన ఎదవ. బొగ్గన వెల్లుల్లి, అరే ఒక్క ఎల్లుపై పెడతాను రారా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను నీకు, రావేమి? ఒకసారి రావచ్చుగా, ఒక 3 రోజులు టెస్ట్ చేసుకున్నాం ఎల్లిపాయ పవర్ ఏందో. టీకా అవసరం లేదని చెప్పేసి, అరే సిడిసి ఏం చెప్పిందిరా నిన్న? అరే బేవర్సు, సిడిసి ఏం చెప్పింది? డెల్టా ముందు వ్యాక్సిన్ చేయించుకున్నా కూడా డెల్టా ఇన్ఫెక్ట్ అవుతుంది, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వైరల్ లోడు డెల్టా వ్యాక్సిన్ డబల్ డోస్ అయినా డబల్ డోస్ కాకపోయినా వైరల్ లోడు ఇద్దరిలో సమానంగానే ఉంటుంది అని చెప్పింది. సిడిసి చెప్పింది, ఎఫ్డిఏ చెప్పింది, జాయింట్ స్టేట్మెంట్ అనుకుంటా. మరి ఇంకేంటి? ఇదే కదా నేను చెప్పేది. వ్యాక్సిన్ చేయించుకున్న బ్రేక్ త్రూ అవుతుంది డెల్టా, హైయెస్ట్ వైరల్ లోడ్లు నమోదవుతుంది. ఈ మాట చెప్పినందుకే కదా సుల్తాన్ బజార్లో నా మీద కేసు పెట్టింది. ఇదే మొక్క ఇవాళ సిడిసి చెప్తుంది. ఓ సిడిసి మీద కూడా కేసు పెట్టిను, నువ్వు నీ మెడికల్ మాఫియా కలిసి సిడిసి మీద కూడా కేసు పెట్టేయాలి. సిడిసి చెప్పింది. ఈ మొక్క ఎప్పుడు చెప్పాను నేను? జూన్ 7th చెప్పాను. డెల్టా ప్లస్ సిటీ లోడ్లు విపరీతంగా వస్తున్నాయి, లంగుకి గట్టిగా అటాచ్ అవుతున్నాయి, వైరల్ ట్రాన్స్మిషను చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. అదేగా చెప్పింది, 1000 టైమ్స్ ఆల్ఫా కంటే 1000 టైమ్స్ సెకండరీ అటాక్ రేటు 9, సెకండరీ అటాక్ రేటు 9తో వస్తుందని చెప్పింది. నేను ఇంకా అప్పుడు ప్రిలిమినరీ స్టడీల్లో 3.9 చాలా స్పీడ్గా ఉంటుందని చెప్పా. ఇప్పుడు ఏమంటున్నారు? 3.9 కూడా కాదు, 9 అంటున్నారు. ఈ ముక్కలేగా నేను చెప్పింది ఆ రోజు TV5 ఇంటర్వ్యూలో. ఇప్పుడు అదే ముక్కలు సిడిసి చెప్తుంది, అమెరికన్ సిడిసి. గుర్తుపెట్టుకో, కోవికేర్ చెప్పేది నెల తర్వాత 2 నెలల తర్వాత పెద్ద ఆసుపత్రులు పెద్ద సంస్థలు చెప్తాయి. ముందు చెప్పడమే కోవికేర్ స్పెషాలిటీ. నీకులాగా ఎదబస్సులు చెప్పుకుంటా తిరగటం కాదు. కోవికేర్ అంటే ఏంటో సువికేరా, అవులా పడక 15,000 మందిని కాపాడిన కోవికేర్రా. నీలాంటి బోషడికే ఆశాలు వేసుకుంటా తిరిగే ఎందుకు పనికిరాని హ్యూమనిస్టులు అని చెప్పుకు తిరిగే బ్యాచ్ కాదు. రియల్ హ్యూమనిస్టులు 15,000 మందిని హ్యుమానిటీతో ₹1 ఆశించకుండా ఓన్లీ హ్యుమానిటీతో కాపాడిన హ్యూమనిస్ట్ సంస్థ కోవికేర్. నీలాంటి బేవర్స్ పోరంబోకు సంస్థ కాదు, సైన్స్ సొసైటీ అంట. ప్రతి బ్యానర్ బొక్కలో ₹10 పెట్టి కలర్ ప్రింట్ తీసుకున్న ప్రతి వాడు ట్యాప్కి ఒక సొసైటీ పెట్టచ్చు. ఎందుకు పనికిమాలిన సొసైటీలన్నీ బేవర్స్ కానీ. నీ వల్ల ఎవడికరా ఉపయోగం? ఒక్కడికన్నా ఉందా? నేను నా 6,000 వాలంటీర్లు మేము కూడా అని. అరే వీళ్ళందరి గురించి రాసావు, మరి
ఎందుకు పనికిరాని బోకుమీరగాడి గురించి ఎందుకు రాసుకోవాలి అందులో? నువ్వు కూడా నువ్వేం బీగుతున్నావు రాసేయచ్చుగా, ఎవడెవరు ఏం చేస్తున్నావు. ఏపీలో థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి సమాయత్తమవుతున్న వీరులు, ఎవరి పద్ధతి వారే. సరే, వీళ్ళందరికీ ఏదో ఒక పద్ధతో, ఏదో ఒక పనో, ఏదో ఒకటో కనీసం ప్రజలకి ఇది తీసుకోండి ఆయన, దీన్ని వాడండి ఆయన, లేకపోతే ఇది చేసుకోండి ఆయన అని చెప్పి ఎంతమంది పని చేస్తున్నారు. పనికి మాలినోడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ పోస్ట్ పెట్టిన బోకు మీరగాడు ఒక్కడే ఉన్నాడు. పని పాట లేక ఇట్లాంటి ఎదవ పోస్టులు పెట్టుకుంటా తిరిగే బోకు మీరగాడు ఒక్కడే ఖాళీగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అదే నువ్వు చెప్పిన దాని ప్రకారం కూడా మిగతా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఏ పని పాట లేకుండా ఆస్ట్రేలియా ఓడుకొని ఎదవసలు జనాలకి చెప్పుకుంటా పనికిమాలిన కబుర్లు. నీ వల్ల ఏం ఉపయోగం? అరే, కోవిడ్ డెల్టా నుంచి పీపుల్ని సర్వైవ్ చేయడానికి నీ బోకులో సైన్స్ సొసైటీనో, నీ బోకులో IHCS చేసిన రీసెర్చ్ ఏంటి? జనాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నువ్వు చేసిన ఒక్క పని వల్ల జనాలకి ఇది ఉపయోగం అని చెప్పును. పోనీ రేపు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఎంటీ అయిపోయింది, మొత్తం అంతా ఎంటీ అయిపోయింది. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మొత్తం కూడా ఎంటీ అయిపోయింది. ఫైనల్లీ తేలింది ఏంటంటే ఇదివరకు 18 టాబ్లెట్లు 20 టాబ్లెట్లు అయ్యి రాసేవాళ్ళు, అవన్నీ ఎంటీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఏం ట్రీట్మెంట్ చేపిస్తారో నీ బోకు సైన్స్ సొసైటీ నుంచి ఒక డాక్టర్ నన్న ఇంటర్వ్యూ పెట్టి చేపించి ఉపయోగపడే ఒక మందు గురించి జనాలకు చెప్పరాను. నీ బోకులో సైన్స్ సొసైటీ జూమ్ కాళ్ళు పెట్టి పనికి మాలిన ఇంటర్వ్యూలు పెడతా ఉంటావు కదా. రేపు థర్డ్ వేవ్కి ఉపయోగపడే ఒక్క మందు చెప్పిను. థర్డ్ వేవ్కి ఇదిగో ఈ మందుతో మేము ప్రజల్ని కాపాడతాం, ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్తో ఒక్క చావు కూడా జరగకుండా మేము చేస్తాం అని చెప్పి నీ బోకులో సైంటిస్టు లో టెస్టోస్టెరాన్ సైన్స్ సొసైటీ ఒకటి పెట్టుకున్నావు కదా, దాంతో చెప్పించి జూములు పెట్టి ఓపెన్ లైవ్ పెట్టించి, అరే రేపు నీకు రోగం వస్తే ఏం చేసుకోవాలో కూడా నీకు తెలియదు. పోనీ నీ చుట్టూ ఉన్న ఎదవ సైన్స్ సొసైటీకి దాంట్లో ఉన్న డాక్టర్లకు కూడా తెలియదు. ఎందుకంటే నీతో ఉండేదంతా ఏ డాక్టర్లు అయ్యా అంటే ఆ డాక్టర్లే ఉంటారు. ఒకడేమో వాడు అల్ట్రాసెట్లు రాస్తాడు, మళ్ళీ వాడే ట్రెమడాల మీద వ్యాసాలు రాస్తాడు. అట్లాంటి బ్రోకర్ డాక్టర్లు అందరూ నువ్వు పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నావు. వాడు పేషెంట్లకేమో అల్ట్రాసెట్ రాస్తాడు, మళ్ళీ ట్రెమడాలు, ఐసీసీ డ్రగ్ అది ఇదని చెప్పి వ్యాసాలు రాస్తాడు. ఏమిరా ఇట్లాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఈ భూమండలానికి? పలానా డ్రగ్గు వల్ల రేపు డెల్టా నుంచో డెల్టా ప్లస్ నుంచో ప్రజల్ని అరే బాబు ఈ టాబ్లెట్ వేసుకోండి, లేకపోతే ఈ ఇంజక్షన్ చేసుకోండి, మీ ప్రాణాలకి ఏం ఇబ్బంది లేదు అని చెప్పి ఒకదాంతో చెప్పిను. అరే తెల్ల పేపర్ అయిపోయింది, అది నింపడానికి నీ బొక్కలో సైన్స్ సొసైటీ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తేమో రీసెర్చ్, అవి ప్రయత్నించు. ఇట్లాంటి బ్రోకరేషాలు ఎందుకు నీకు? ఎవడెవడితోనూ ఎందుకు పోలుస్తున్నావు నన్ను? నేను కోట్ చేసేది ఇంటర్నేషనల్ పేపర్స్. నేను అడిగినాటికి సమాధానం చెప్పి నీ దగ్గర ఉన్న ఒక్క బ్రోకర్ డాక్టర్ గారి చేత సబ్జెక్ట్ ఉంటే, అసలు సిఆర్పి అంటే తెలియని వాళ్ళంతా నీ బొక్కలో సైన్స్ సొసైటీ జూముల్లోకి వచ్చి యదవసలు చెప్తారు. సిఆర్పీలు అంటే తెలియదు, IL-6 అంటే తెలియదు, టెస్ట్ రిపోర్ట్లు అవసరం రాలేదని చెప్పే వాళ్ళందరూ నీ చుట్టూ పెట్టుకొని పెద్ద వేవర్ శేషాలు. డెల్టా నుంచి కాపాడేస్తావు నువ్వు. ఏమన్నా కాపాడేస్తావు నువ్వు? డెల్టాలో ఏ మ్యూటేషన్లు ఉంటాయో తెలియదు నీ చుట్టూ ఉన్న బేవర్స్ బ్యాచ్కి. అరే డెల్టా 4 రోజుల్లోనే ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి వైరేమియా స్టేజ్ 4 రోజుల్లో అయిపోతుందంట. ఎప్పుడు కొడతారు రెమ్డెసివిర్ను నువ్వు నీ చుట్టూ ఉన్న?
డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, రెమ్డెసివిర్లు చేయించుకోండి, స్టెరాయిడ్లు చేయించుకోండి. ఇదేగా నువ్వు చెప్పేసోళ్ళు. నాలుగో రోజుకి ఇంక్యుబేషన్ అయిపోయింది. అదేగా సిడిసి చెప్పేది. 4వ రోజు కల్లా వైరల్ లోడ్ 1000 టైమ్స్ స్పీడ్గా పెరుగుతుంది. 4వ రోజుకి ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయింది. ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిందంటే వైరల్ లోడ్ ఫుల్గా పెరిగిపోయింది. నువ్వు డబల్ డోస్ చేయించుకున్నా కూడా వైరల్ లోడ్ పెరిగిపోయింది. మరి దేని పెట్టి అవుతావు నువ్వు వైరల్ లోడ్ రేపు థర్డ్ వేవ్లో? దీనికి ఆన్సర్ చెప్పి నీ యాదవ సైన్స్ సొసైటీ చూడలో ఉన్నటువంటి నీ బ్రోకర్ డాక్టర్ల చేత. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్రోకర్ డాక్టర్లు అంటే కొంతమంది వాడి చుట్టూ చేరున్నారు. ఒక్కడికి కూడా అక్షరం ముక్క తెలియదు. దీన్ని మళ్ళీ అందరు డాక్టర్లకు మటుకు ఆపాదించవచ్చు చెప్తున్నా. మంచి డాక్టర్లు మటుకు అనవసరంగా వీడికి ఉన్న పని ఏంటంటే ఇవన్నీ కట్ చేసి పేస్టులు చేసి సర్క్యులేట్ చేయడం. వీడి బతుకంతా కట్ అండ్ పేస్టే. కాబట్టి దయచేసి మళ్ళీ దీన్ని నేను అందరు డాక్టర్లు అంటున్నానని చెప్పి అందరూ మటుకు ఆపాదించుకోవద్దండి దయచేసి. మంచి డాక్టర్లు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎన్నోసార్లు చెప్పాను, మంచి డాక్టర్లు కాళ్ళు కడిగి వాళ్ళ నీళ్ళు నెత్తిని చల్లుకుంటా అని చెప్పి. ఇట్లాంటి బేవర్స్గా ట్రాపుల్లోకి వెళ్ళమాకండి. ఆడి ఫండింగ్ కోసం ఆడు ఏమైనా చేస్తాడు. అట్లాంటి వాటి ట్రాపుల్లో మీరు తిరగమాకండి. రెండోది, నేను ఇంకా స్పెసిఫిక్గా చెప్తున్నా, కమ్యూనిస్టులకు కూడా నేను చెప్తున్నా సార్. కమ్యూనిస్టులకు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ గ్రూపుల్లో కూడా నా మీద నెగిటివ్గా ఎక్కువ తిప్పుతున్నారు. ఏంటి సార్ మీకున్న ప్రాబ్లం ఏంటి? సరే, మీరు సెక్యులరు, మీరు దేవుణ్ణి నమ్మరు. సరే, చాలామంది కమ్యూనిస్టులు నమ్మరు. అట్లా అని చెప్పి దేవుణ్ణి నమ్మేవాడిని వీళ్ళు కమ్యూనిస్టులు వ్యతిరేకించరు. ఎవరి భావాలు వాళ్ళవి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ భావాలని గౌరవించేవాళ్ళు కమ్యూనిస్టులు. వాడు దేవుళ్ళ మీద లేకపోతే ఈ భావాల మీద ఏదో అక్కడ ఇక్కడ 1-2 ఇష్యూలు చేశాడు అని చెప్పి ఇంకా వాడు చెప్పిందల్లా మీరు ఫాలో అయిపోతే ఎట్లా అండి కమ్యూనిస్టులు? వాడు దేవుడికి వ్యతిరేకం అంటే, హిందూ మతానికి వ్యతిరేకం అంటే, బీజేపీకి వ్యతిరేకం కాబట్టి కమ్యూనిస్టులు ఆడు చెప్పిన ప్రతి దానికి మనం అనుకూలం. ఇది ఎక్కడ పాలసీ సార్? ఈ సిద్ధాంతం కరెక్టా సార్? ఎందుకంటే తెలంగాణలో పెరిగిన వాడిగా కమ్యూనిస్టులు, సిపిఎం, స్పెసిఫిక్గా సిపిఎం అంటే చాలా గౌరవం నాకు. గుమ్మడి నరసయ్య గారు, ఒక మీడియం బాబురావు గారు, ఒక మల్లు స్వరాజ్యం గారు, ఇట్లా ఒక రాఘవులు గారు, ఒక నారాయణ గారు, ఒక సీతారాం యేచూరి గారు, చాలా గౌరవం. కానీ మీరెందుకు సార్ వాడి చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు సార్ మీ గ్రూపుల్లో ఒక పేదవాడికి ఉపయోగపడే పేదవాడి రెమ్డెసివిర్ గురించి చెప్తా ఉంటే మీరు పేదల పక్షం లేకుండా నాదాన్ని కూడా నాటు ముందు కింద లెక్క కట్టేసి, నాది కూడా నాన్ సైన్స్ కింద లెక్క కట్టేసి మీ గ్రూపుల్లో ఎందుకు సార్ పేదవాడి రెమ్డెసివిర్కి అగనిస్ట్గా పోస్టులు నడుపుతున్నారు మీ దాంట్లో? ఇప్పుడు కమ్యూనిస్టులు యాంటీ బీజేపీ అంటే చాలా, యాంటీ బీజేపీ అంటే యాంటీ పూరైనా పర్లేదా సిద్ధాంతం మనకి? ఎందుకు సార్ అలా మారిపోయాం మనం? ఎందుకు ప్రజలకు మనం ఎందుకు దూరం అవుతున్నాం? ఇట్లాంటి పనులకే కదా. కమ్యూనిజంలో ఎథిస్టులు కూడా దానికి సంబంధించింది కూడా ఎథిస్ట్ సిద్ధాంతం కూడా ఉంది కదా అని చెప్పి ఆ ఎథిస్టు ఈ ఎథిస్టు రెండు కలిసిపోతారా? యాంటీ పూర్ అయినా కలిసిపోతారా? హాస్పిటల్లో రోజుకు ₹1,50,000 బిల్లుల గురించి ప్రశ్నిస్తే వాడికి అగైనెస్ట్గా పోస్టులు పెడతా ఉంటే మీరు అప్రూవల్ కొట్టుకెళ్తారా? రెమ్డెసివిర్ హాస్పిటల్ సెట్టింగ్లో 5 రోజుల పాటు ఉండి చేయించుకోవాలి. ఒక రిక్షా వాడు ఒక రోజు కూలీనో రెమ్డెసివిర్ బ్లాక్లో కొని చేయించుకునే పరిస్థితి ఉందా? కాబట్టి పేదవాడికి రెమ్డెసివిర్కి ఈక్వలెంట్గా ఆర్డిఆర్పి వాల్యూ అది 8.5 అయితే, కిలో క్యాలరీ పర్ మోల్ అయితే
ఇది 9.85 కిలో క్యాలరీ పర్ మోల్ ఉంది, పేద ప్రజలు ఇది వాడుకోండి అని చెప్తే విత్ సైన్స్తో సహా మీ ఎథిస్ట్ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఒక రైతు కూలీకో ఒక రిక్షా కార్మికుడికో ఉపయోగపడే ప్రోటోకాల్ని ప్రమోట్ చేయడానికి ఏం అడ్డం వస్తుంది మీ కమ్యూనిస్టులకి? ఎందుకు నా మీద నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు మీ గ్రూపుల్లో? ఎందుకు మీరు మెడికల్ మాఫియా, లేకపోతే ఎందుకు మీరు క్యాపిటలిస్టుల సిద్ధాంతాలకి, క్యాపిటలిస్టుల రెమ్డెసివిర్లకి, క్యాపిటలిస్టుల హాస్పిటల్ దోపిడీకి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కమ్యూనిస్టులు? ఎందుకు మీరు కూడా క్యాపిటలిస్టులతో కలిసిపోయారు కమ్యూనిస్టులు? సూటి ప్రశ్న ఇది. ఎక్కడ 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 లవ్ ఏర్పడింది మీ ఇద్దరికి? క్యాపిటలిజంతో, ఒక క్యాపిటలిస్ట్తో ఎందుకు కమ్యూనిస్టులు కలవాల్సి వచ్చింది? ఓన్లీ ఎథిజం, ఈ ఎథిస్ట్ అనే ఒక సిద్ధాంతం క్యాపిటలిస్టులని కమ్యూనిస్టులని కలుపుతుందా? మీరు పేదవాళ్ల పక్షమా? పేదవాళ్లకు ఉపయోగపడే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ నుంచి చదివి తీసుకొచ్చి వీళ్ళని ఇంటికాడే కూర్చోబెట్టి ఒక ఫ్రీ వాలంటీర్ని ఏర్పాటు చేసి 14 రోజుల పాటు పొద్దున్న సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్న వస్తువులతోనే ట్రీట్మెంట్ చేసి బయటపడేస్తూ ఉంటే కోవికేర్ని కాదని మీరు బాబు గోగిన్ నేను టీంలో చేరతారా కమ్యూనిస్టులు? మీ గ్రూపుల్లో నేను చాలా స్పెసిఫిక్గా చూసిన తర్వాతే, స్పెసిఫిక్గా మీ టీచర్స్ యూనియన్స్ వాట్సాప్ గ్రూపుల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో, కమ్యూనిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కువగా కనపడుతున్నాయి మా మీద నెగిటివ్ పోస్టులు, మా మీద వ్యాసాలు. ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని? మీరు నిజంగా పేదల ప్రకృష్టం అయితే మీ కమ్యూనిస్టుల్లో కూడా బోల్డ్ అంతమంది చదువుకున్నోళ్ళు, డాక్టర్లు బోల్డ్ అంతమంది ఉన్నారు. నేను చెప్పే ప్రోటోకాల్ మీద ఒక్కసారి సైంటిఫిక్ వెరిఫికేషన్ చేసి నిజంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా? మీ దగ్గర కూడా కమ్యూనిస్ట్ డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతో ఒకసారి వెరిఫై చేయించి ఇది పేద ప్రజలకు ఉపయోగపడేదా కాదా, దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగం జరుగుతుందా లేదా చూసిన తర్వాత, వెరిఫై చేసిన తర్వాతే మీ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయండి తప్ప క్యాపిటలిస్టుల పక్కన చేరి మీరు ఇలాగే చేస్తే మీరు ఇంకా ప్రజలకు దూరం అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఆలోచించుకోండి. ఒక రిక్షా కార్మికుడి పక్క, ఒక రైతు కూలీ పక్క, ఒక రైతు పక్క, ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాడి పక్క, లేకపోతే ఈ క్యాపిటలిస్టుల పక్క తేల్చుకోండి కమ్యూనిస్టులు. ఇక్కడ మతము లేకపోతే దేవుడో ఇది కాదు మీకు కావాల్సింది. కమ్యూనిస్టులకి ఒక నాన్ ఎఫోర్డబుల్ పర్సన్ ఈ దరిద్రం నుంచి బయటపడటానికి ఏమి హెల్ప్ అవుతుందో దాన్ని ప్రాపగేట్ చేయటం కమ్యూనిస్టులుగా మీ బాధ్యత. దానికి వీలైతే సాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని ఇట్లాంటి కుక్కలెమ్మటాయి, ఇట్లాంటి క్యాపిటలిస్టులు ఎమ్మటాయి చేరి అనవసరంగా పేద ప్రజలకు అన్యాయం చేయమాకండి. చెక్ మై ప్రొఫైల్, చెక్ మై గ్రూప్ కోవికేర్ ప్రొఫైల్, టెస్టిమోనీలు చూడండి, ఎంతమందికి ఫ్రీగా సర్వీస్ చేసామో చూడండి. కమ్యూనిస్టులు ఇప్పటికైనా మారండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పటికైనా ఈ దరిద్రాన్ని ఆపండి. ఇక్కడ జన విజ్ఞాన వేదికలో కూడా ఇప్పటికే స్పిట్ వచ్చింది. నేను బ్రహ్మారెడ్డి గారినైనా రమేష్ గారినైనా నేను కోరేది ఒకటే, సైన్స్ చెక్ చేయండి సార్. ఈ కుక్క మురుగుతుందని చెప్పి కుక్కను ఫాలో అవ్వకండి సార్, సైన్స్ చెక్ చేయండి.
బ్రామెక్సైన్ చెక్ చేయండి, మెంతులు చెక్ చేయండి, ఫెనుగ్రీకిన్ చెక్ చేయండి, కలోంజీ సీడ్స్ చెక్ చేయండి, నువ్వులకు సంబంధించి సిఆర్పీలు సెట్ చేస్తుందా లేదో చెక్ చేయండి, అవిసెల్లో ఉన్న హెర్బాసెటిన్ పిఎల్ ప్రో ఇన్హిబిటర్ కాదో చెక్ చేయండి. ఇదంతా సైన్సా కాదా చెక్ చేయండి. జ్ఞాన విజ్ఞాన వేదిక రమేష్ గారైనా బ్రహ్మారెడ్డి గారైనా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఒక సంస్థని సైన్స్ మాత్రమే ప్రమోట్ చేస్తాము అని చెప్పి ఎన్నో సంవత్సరాల కష్టం మీది. మధ్యలో బోల్డ్ అని కుక్కలు వచ్చాయి, మీ వాళ్ళ స్వార్థానికి ఓ సంస్థని వేదికని వాడుకున్నాయి, బయటకు పోయాయి. కానీ ఇంకా మీ క్రెడిబిలిటీని మీ పేరు వాడుకొని మీ క్రెడిబిలిటీని స్టేక్లో పెడతామంటే మీరు సైలెంట్గా ఉండొద్దు సార్. నాది సైన్స్ కదా, చెప్పండి. రమేష్ గారు బ్రహ్మారెడ్డి గారు చెప్పండి, ఒకసారి మనం డిబేట్ పెట్టుకుందాం. లేదు సైన్స్ కాదు అంటే వదిలేద్దాం. అంతేగాని ఇట్లాంటి కుక్కలను ఫాలో అవద్దండి. వేదికని మటుకు పాడు చేయొద్దు. ఇట్లాంటి కుక్కలను ఫాలో అయ్యి ఇట్లాంటి క్యాపిటలిస్టులతో బోల్డ్ అని డీల్స్ పెట్టుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం ఈ వేదికల పేర్లు వాడుకునే వాళ్ళని మటుకు దూరంగా పెట్టండి. దూరంగా పెడితే సరిపోదు, పబ్లిక్గా అనౌన్స్ చేయండి. పబ్లిక్గా అనౌన్స్ చేస్తే తప్ప వాడు మీ సంస్థ కాదు అని చెప్పి జనాలకు తెలియదు. మీరు సైలెంట్గా ఉంటాం, చెప్తున్నా కదండి, మీరు సైలెంట్గా ఉంటాం, మిమ్మల్ని నమ్మే ప్రజలకు నష్టం. ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి పెట్టుకున్న వేదిక క్రెడిబిలిటీకి నష్టం. దయచేసి చెప్తున్నా, ఇదివరకు చెప్పాను నేను రమేష్ గారికి బ్రహ్మారెడ్డి గారికి, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్. ఎందుకంటే అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నారు వేదికని వాడుకొని. ట్రమడాల మీద బోల్డ్ కూశారు. ప్రతి హాస్పిటల్లో పెయిన్ కిల్లర్ కింద ఇచ్చేది అల్ట్రాసెట్లో ఉండే 37.5 mg ట్రమడాలే. ట్రమడాల్ రాయని డాక్టర్ ఎవరో చెప్పమానండి నాకు, అల్ట్రాసెట్ రాయని డాక్టర్ ఎవరు ఉన్నారో చెప్పమానండి. అటువంటి దాన్ని బఠానీలాగా వాడేస్తున్నారు. అంత ఓపియాడ్ని కూడా బఠానీలాగా వాడేస్తున్నారు. అరే ఒక వీడియోలో ఎవరైనా పేషెంటు ఈ కొట్టిన స్టెరాయిడ్లు, హైడోస్ స్టెరాయిడ్లు 500 mg 1000 mg స్టెరాయిడ్లు కొడితే వాళ్ళ షుగర్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, అన్కంట్రోల్డ్. ఇన్సులిన్ కొట్టిన మెట్ఫోమిన్లు ఇన్సులిన్ మ్యాక్సిమం డోస్ ఇచ్చిన తర్వాత కూడా వెనక్కి రాకుండా కోమాలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ట్రమడాలు హెల్ప్ అవుతుందని చెప్పి స్టడీస్ ఉన్నాయి. ఒక్క ఇంజెక్షను, ఒక్క టాబ్లెట్తోనూ వాళ్ళ షుగర్ ముందు నార్మల్లోకి తీసుకొచ్చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇన్సులిన్తోనో మెట్ఫోమిన్తోనో కంట్రోల్లో చేసుకోవచ్చు. ఆ పేషెంట్ కోమాలోకి వెళ్లకుండా ఉంటాడు. కానీ ఇది ఓపియాడు, ఎక్కువ సార్లు మటుకు ఇది వాడకూడదు. సింగిల్ టైమే ఆ పీక్లోకి వెళ్ళి గ్లూకోమీటర్ చూపించినప్పుడు మాత్రమే ఒక సింగిల్ ట్రై చేయండి అయ్యా అని చెప్పి డాక్టర్కి సజెషన్ ఇచ్చాము, దీన్ని స్టడీ చేయండి, ఇది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అని చెప్పిస్తే దాని మీద పొరంబోకు మాటలు, పొరంబోకు వాదనలు, ఎవడెవడో వ్యాసాలు రాస్తారు. ఆ వ్యాసాలు రాసినోడు మళ్ళీ వాళ్ళ పేషెంట్లకు రోజుకు 3 ట్రమడాలు రాస్తాడు, 3 అల్ట్రాసెట్లు 37.5 mg రాస్తారు. వాళ్ళు లైవ్ పెడితే కింద వాళ్ళ ఫ్యాన్లంతా, సార్ మరి అల్ట్రాసెట్ మీరు ట్రమడాల మీద పెద్ద వ్యాసాలు రాశారు, మాకేమో అల్ట్రాసెట్ రోజుకు 3 ఆడమన్నారు, వారం రోజులు ఆడమన్నారు, మా పరిస్థితి ఏంటి, మేము ఎడిక్ట్ అయిపోమా అని చెప్పి. అరే ఒక్కసారి ఈ పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోతే ప్రాణాలు పోతాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ట్రై చేయండి అన్న దాని మీద ఏమో రచ్చరచ్చ చేశారు, వ్యాసాలు రాశారు. మరి రోజు రాసేవాడి మీద ఏం పెడతారు, ఏం కేసులు పెడతారు? మళ్ళీ దానికి ట్రమడాలజిస్ట్ అని పేరు. అరే బ్రోకర్గా గోగి, నీకేం తెలుసురా ట్రమడాల్ గురించి? వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చారు, చెక్ చేసుకోకుండా పోస్ట్ చేసావు, ఇంకా దాని మీద నిలబడాలి కాబట్టి తెగ కొట్టుకుంటున్నావు.
ఒక టాబ్లెట్ వాడితే డయాబెటీస్ షుగర్ పేషెంట్లకి ట్రామడాల్ చెప్తున్నాడు వీడు. రోజు మెట్ఫోమిన్ ఆపేసి షుగర్ టాబ్లెట్లు అందరినీ షుగర్ టాబ్లెట్లు ఆపేసి రోజు ట్రామడాల్ వేసుకోమని నేనేమన్నా చెప్పానా? బ్రోకర్ బాడకం. కోమాలోకి వెళ్ళే పేషెంట్కి, షుగర్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళే పేషెంట్కి ఒక సింగిల్ టాబ్లెట్ వేస్తే వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఇది ఒకసారి వెరిఫై చేసుకొని ఇంకా మీ దగ్గర ఎటువంటి ఆల్టర్నేటివ్ లేనప్పుడు మీరు ఐసీలో ఉన్న డాక్టర్లు ఇది కూడా కన్సిడర్ చేయండి అయ్యా. మీకు సరే అనిపిస్తే ఈ ప్రయత్నం కూడా చేయండి అయ్యా, వాళ్ళ ప్రాణాలను అలా వదిలేయద్దయ్యా అని చెప్పి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద రిక్వెస్ట్ ఇస్తే దానికి ఎవడెవడ నార్కోటిక్స్ రూల్స్ అంటాడు, నార్కోటిక్స్ యాక్ట్లు అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్తున్నా కదా, నీకులాగా టెస్టోస్టెరాన్ లో లెవెల్లో గట్స్ లేని బ్యాచ్ కాదు మేము. ఎటువంటి దాన్ని ఎదుర్కోగలం, దమ్మున్న బ్యాచ్ ఇది. ఓకే, ఇంకా రెండోది ఏంటి, కదిలితే ఏంది బుడగల. అరే బాడకం, ఈ ఎక్మో పెడితే ఎక్మోలో ఏం చేస్తారా? ఎక్మోలో డైరెక్ట్ బ్లడ్లోకి కదా ఆక్సిజన్ ఇచ్చేది. ఎక్మో పెట్టి లంగ్స్ ఫెయిల్ అయినోడికి ఎక్మో పెట్టి డైరెక్ట్ ఆక్సిజను బ్లడ్లోకి కదా ఇచ్చేది. ఈ బుడగల్లాగేగా వదిలేదు ఎక్మోలో. జనాలకి ఆ రోజు ఇంకా ఎక్మోలు ఇవన్నీ అంటే తెలిసే రోజులు కాదు అవి. వెంటిలేటర్, ఎన్ఐవి వెంటిలేటరు, సిబ్యాప్లు అంటేనే తెలియదు. ఇంక ఎక్మోల గురించి ఎట తెలుస్తుంది వాళ్ళకి? అటువంటి వాళ్ళ కోసం అరే బాబు, మీరు యాంగ్జైటీ ఎక్కువ ఫీల్ అవ్వమాకండి, ఎక్కువ టెన్స్ అవ్వమాకండి. మీ గాల్లో పైపు లోపలికి వేసి బ్లడ్లోకి ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఆ లంగ్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మిషన్ తప్పించి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మీరు భయపడి సావమాకండి, భయపడాల్సిన అవసరమే లేదు అని చెప్పి భరోసా కల్పించడానికి ప్రజల లాంగ్వేజ్లో అప్పుడు వెంటిలేటర్ మాత్రం వెంటిలేటర్ 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 అనేది కొంచెం వీళ్ళకి మొక్క తెలుస్తుంది కాబట్టి ఆ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్తే దాని మీద ఎదవెటకారం. అరే బాడకం, నీకు డార్విన్ సిద్ధాంతం తప్పితే ఇంకోటి తెలియదు, నువ్వు జనాలను ఎటకారం చేసేవాడు అను. అసలు నీకు డార్విన్ సిద్ధాంతం తప్పితే ఇంకేమన్నా తెలుసా? నువ్వు ఎంతమందిని జనాల్ని ఎంతమందిని ఎందుకు ఎటకారం చేసే చదువులు నీకు? అసలు నీ ఉద్యోగం ఏంది? మందిని బ్లాక్మెయిల్ చేసుకుంటా తిరగటం తప్ప, ఫండ్స్ కలెక్ట్ చేయటం తప్ప నీ ఉద్యోగం ఏం చెప్పు అసలు? ఇంకేం దొరికాయి నీకు? రెండు దొరికా? ఇంకేం దొరికాయి? హాస్పిటల్కి వెళ్ళాడా? అరే బాడహో, ఎవడైనా హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళొద్దు అని ఏ వీడియోలో చెప్పాను నేను? ఏ వీడియోలో చెప్పాను నేను? హాస్పిటల్కి వెళ్ళమాకండి అని ఏ వీడియోలో చెప్పాను నేను? ఆ విరించి వివింటి హాస్పిటల్ మీద ఏడాక రోజు కూడా చాలా క్లియర్గా చెప్పాను నేను. అయ్యా ఇదే డాక్టర్లో మీకు మళ్ళీ రేపు గొంతులోకి వెంటిలేటర్ పైపులు వేయాలా, ఎనస్థీషియాని వచ్చి ఆ ఎనస్థీషియా అయిపోవాలా, ఇంకా వేరే ప్రాబ్లం ఏదన్నా వస్తే సర్జరీలు చేయాలా, వీళ్ళ మీద దాడులు చేయమాకండి, రేపు మళ్ళీ మనకు వీళ్ళే దిక్కు,
కాకపోతే ఇక్కడ వాడే మెడిసిన్స్ రైట్ టైంలో లేకపోతే రైట్ మెడిసిన్ ఇలా ఈ ప్రాబ్లంను ఇక్కడ ఇవి వాడట్లేదు, ఇవి ఎక్స్ట్రా వాడుతున్నారు, ఇవి వాడాల్సిన టైంలో వాడట్లేదు, దీనివల్ల అల్లోపతికి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవి సెట్ చేయండి అని చెప్పి దాని మీద గొంతెత్తాం మేము. అరే కొత్తిమీరగా నేను అల్లోపతియే అని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నీకేంటి జనాలకి? నువ్వెవడో గొట్టంగాడి. ఒరే ఈసీఎంఓ అని చెప్పి కుక్క మాకు తెలుసు. మళ్ళీ అప్పుడే ఇక్కడ మొక్కలు దొరుకుతాయి. ఎంత వస్తుందిరా నీకు పేటిఎం? ఇక్కడ కామెంట్ పెడితే నీకు పేటిఎం అమౌంట్ ఎంత ఇస్తారు? అరే పవన్ కుమార్, నీ బతుక్కి ఒకసారి వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు, నీ కెపాసిటీ ఏంటో చెప్తుంది. ఇట్లా నేను జనాలకు ఉపయోగపడే వాళ్ళ మీదకి వెళ్ళి నేను ఇట్లాంటి పేటీఎం కోసం ఇట్లాంటి లంగా కామెంట్లు పెడుతున్నాను, ఇది కరెక్టేనా అని చెప్పి నీ పెళ్ళాన్ని అడుగు. కరెక్ట్గా మొహానికి కాంట్రిక్స్ వస్తుంది. ఓకే, ఇట్లా కోవికేరు. అరే కుక్క, ఇక్కడ ఎంత ఇచ్చేది ఉండదు, అర్థమైందా? 15 రోజుల పాటు ఫ్రీ సర్వీస్ చేసిన వాలంటీర్స్ వాళ్ళు మీకులాగా మొక్కల కోసం ఎగబడే కుక్కలు కాదు. పేటిఎం బ్యాచ్ అంతకంటే కాదు, అర్థమైందా? రోజుకి 20 గంటల పాటు 3 నెలల్లో 15,000 ఫ్యామిలీలకి రోజు పొద్దున్న సాయంత్రం పేషెంట్కి ఫోన్ చేస్తూ సర్వీస్ చేసిన బ్యాచ్. మీలాంటి పని పాట లేని పేటిఎం కోసం ఎదవ కామెంట్లు చేసే మొక్కల కోసం ఎగబడే కుక్కల బ్యాచ్ కాదు మాది, అర్థమైందా? ఎవడికరా నీ వల్ల ఉపయోగం? ఎవడికి భయపడేది ఏం లేదు. రెండర బాడకోవాలి, ఎంతమంది వస్తారు? సిగ్గుమాలిన బతుకులు బతుకుతున్నారు. ఒక్కడికన్నా సాయం చేశారా ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ? ఒక్కడికన్నా కనీసం ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ డెలివరీ ఇచ్చారా? అరే పవన్, ఒక్కడికన్నా ఒక ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చారా మీ 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 కొత్తిమీర బ్యాచ్లో ఒక్కడైనా? ఎవడికరా ఉపయోగం మీ వల్ల? ఎందుకురా బతుకుతున్నారు ఇంకా బతుకులు, సిగ్గుమాలిన బతుకులు? అరే నేను చెప్పేది మెంతులు ఒక్కటే కాదురా బాడకావు. 60 లీటర్లు ఉన్న 78 ఏళ్ల ముసలావిని కూడా తీసుకొచ్చామరా వెనక్కి. అరే నేను చెప్పేది మెంతులు ఒక్కటే కాదు. ఈరోజు కోవికేర్ ఆపడానికి కారణం ఊరక మెంతులో ఊరక కలంజీ అయితే ఎప్పుడో నడిపించేసేవాళ్ళం, ఎవడి కోసం ఆగేవాళ్ళం కాదు. ఇక్కడ డ్రగ్స్ కూడా వాడతాం మేము. అల్లోపతిలోనే బెస్ట్ మెడిసిన్, ప్రజలకు ఉపయోగపడే మెడిసిన్, రైట్ టైంలో రైట్ మెడిసిన్ ఇచ్చేది కోవికేర్. దాంట్లో ఈరోజు డాక్టర్లు బయటికి వెళ్ళిపోవటం వల్ల ఆపాం, మళ్ళీ తీసుకొస్తాం. ఎందుకంటే మంచి డాక్టర్లో ఒక్కళ్ళన్నా దొరకకపోరా. ఒక్క మంచి డాక్టర్ వచ్చినా మళ్ళీ ఫుల్ ప్రోటోకాల్తో స్టార్ట్ చేస్తాం. వెళ్ళి టెస్టిమోనియల్ చూసుకుంటారా కుక్కల్లారా. ఇంటికాడ ఆక్సిజన్ సిలిండర్లో పెట్టి ఇంటికాడ కూర్చోబెట్టి బయటపడేసాం. మీలా పేటిఎం బ్యాచ్ కాదు వాళ్ళు టెస్టిమోనియల్ పెడతానికి. వెళ్ళు ఐన్యూస్కి వెళ్ళు. ఐన్యూస్ హెడ్ ఉన్నారు కదా శ్యామ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. వెళ్ళి ఆయన అడుగు చెప్తారు. మిగతా వాళ్ళందరూ పేటీఎంఏ అనుకుందాం, లేకపోతే నీలాంటి కుక్కల బ్యాచ్లు అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా. మీలాంటి మొక్కల కోసం ఆశపడే వాళ్ళు మనలాగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా మిగతా చోట కూడా ఉంటారేమో, అట్లాంటి వాళ్ళు ఏమైనా వీడియోలు పెడుతున్నారేమో అని చెప్పి మీరు ఫీల్ అవ్వచ్చేమో. ఛాలెంజ్, ఐ న్యూస్ ఆఫీస్కి వెళ్ళి అడుగు.
శ్యామ్ గారు అని ఉంటారు. టెస్టిమోనియల్ చూడలేదా? యూట్యూబ్లో పెట్టా. 65 కూడా పడింది ఆక్సిజన్. ఎలా ఇంటికాడే బయటకు తీసుకొచ్చిందో కోవికేర్ ఒక్కసారి ఇల్లు అడుగు చెప్తారు. ఇట్లాంటి వందలు కాదు, వేలు ఉన్నాయి టెస్టిమోనియల్స్. మీలాంటి కుక్క బ్యాచ్ కాదు. నీ అరే కుక్క పవన్గా నీ బాబు తరం కాదు నన్ను జైలుకి పంపించడం. అర్థమైందా? నీ కొత్తిమీర గాడిని ఒక్కసారి ఇండియా వచ్చి వెళ్ళమను, ఎవడు జైలుకి వెళ్తాడో ఎవడు ఉంటాడో చెప్తారు. ఒక్క బాడకోక ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవడం, ఓ లాక్ తీయడం చేత కాదు. ఒక్క బాడకోకి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయడం చేత కాదు. ఈ కుక్కలన్నీ వచ్చి ఇక్కడ మురుగుతూ ఉంటాయి, సిగ్గుమాలిన కుక్కలు. అరే వెళ్ళి నీ పెద్ద కుక్కని ముందు కామెంట్ సెక్షన్ ఓపియమాను, ఇక్కడ వచ్చి మొరగడం కాదు. దాయిందా? వెళ్ళి టెస్టిమోనియల్స్ వెళ్ళి చూసుకోండి. మెంతులు బాబానో, కలోంజీ బాబానో, ఉల్నాస్టాటిన్ బాబానో, ట్రమడాల్ బాబానో, మ్యూసిస్ట్ బాబానో. ఒరే ఇవాళ మ్యూసిస్ట్ రాయన హాస్పిటల్ లేదు, వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఇంకో డాక్టర్ గారు ప్రమోట్ చేశాను గౌట్ నీల్ని. ఈరోజు గౌట్ నీల్ లేని హాస్పిటల్ లేదు, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవాళ మ్యూసిస్ట్ లేని హాస్పిటల్ లేవు, చూసుకోండి వెళ్ళి. దట్ ఈజ్ మల్లిక్ ట్రీట్మెంట్, మల్లిక్ ప్రోటోకాల్. మేము ఉల్నాస్టాటిన్ మొదలెట్టినప్పుడు 1350 రూపాయలు. ప్రమోట్ చేశాక మళ్ళీ ఇదే మీలాంటి బ్యావర్స్ మెడికల్ మాఫియా బ్యాచ్ ఆ ఉల్నాస్టాటిన్ 8000కి తీసుకెళ్ళాయి. అంటే అంత యూసేజ్ పెరిగింది, అంతమంది బయటపడ్డారు అవి వాడి. వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రపంచంలో ఎవరికి ఉపయోగపడిన బతుకులు బతుకుతా కుక్కల్లాగా పనికిమాలిన వ్యాసాలు రాస్తా ఇదే ఫైనల్. మీతో స్పందించడం. మీ పెద్ద కుక్కకు దమ్ముంటే డైరెక్ట్ టీవీ ఛానల్లో డిబేట్కి రమ్మనండి. చేత కాకపోతే అది ఇంక ఎక్కడ మొరుక్కుంటారో మొరుక్కోండి. ఇంక ప్రతిసారి కుక్కలకి ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక నుంచి మీ పెద్ద కుక్కకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. జూమ్లో ఏ ఛానల్లో డిబేట్ పెట్టనంటే జూమ్లో డైరెక్ట్ డిబేట్కి వస్తాడో, లేకపోతే ఛానల్లో డిబేట్కి వస్తాడో మీ పెద్ద కుక్కని అడగండి. అంతేగాని ఎక్కడికి వచ్చి మొరక్కండి.